ప్రస్తుతం పాలక పక్షంలో ఉన్నవాళ్ళు ఏ విమర్శను తట్టుకోలేకుండా ఉన్నారు. ఏ వ్యతిరేక స్టేట్మెంట్‌ను వాళ్ళు జీర్ణించుకోలేకున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా బై డిఫాల్ట్‌గా నియంతృత్వ లక్షణాలు పూర్తిగా నింపేసుకున్నారు. వాళ్ళ అభిమానులు, కార్యకర్తల్లో కూడా ఆ నియంతృత్వ పోకడలనే నూరి ద్వేషం రూపంలో పోస్తూనే ఉన్నారు. నూరిపోతున్నారు ద్వేషం రూపంలో. ఇట్లా చిన్నప్పుడు ఇట్లా నూరుతుంటాం కదా! రోల్లో అట్లా నూరి నింపుతున్నారు బ్రెయిన్‌లలో. ఎంత ఎంత విషపూరిత స్టేట్మెంట్ ఇస్తున్నారంటే, తాజాగా బాలకృష్ణ గారు ఎక్కడో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించి కూడా అక్కడ మాట్లాడుతూ ఆయన అంటున్నారు, హే! మా బావగారు ఎంత బాగా పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఉరుకులు పరుగుల మీద పరిగెడుతున్నారు. ఆయన నవ యువకుడు, నాకంటే యువకుడు. నేనే యువకుడిని, నాకంటే ఇంకా ఆయన యువకుడు. ఎంతగానో పనిచేస్తున్నాం. 14-19 వరకు బ్రహ్మాండంగా పనిచేశాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం నాశనం చేసింది. నాకు వాళ్ళ పేరు గాని పలకడం ఇష్టం లేదు. ఇప్పుడు మళ్ళీ పరుగులు పెడుతూ ఉన్నాం. రాష్ట్రం ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉండబోతుంది. ఏందో ఆయన ఆయన మాట్లాడేది అర్థం కావాలంటే మనం 2 సార్లు దగ్గర పెట్టుకొని, అందులో ఆయన గోల గోల ఏదో వినిపించట్లే. ఇట్లా చెవు దగ్గర గట్టిగా లోపలికి దూర్చి చెవులోకి ఫోన్ వింటే అప్పుడు ఏమైనా వినిపిస్తుంది. ఇట్లా మాట్లాడుకుంటూ ఆయన అంటున్నారు, మనం ఇంత అద్భుతంగా పనిచేస్తుంటే, బ్రహ్మాండంగా పనిచేస్తుంటే వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు కదా, దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ దుష్ప్రచారం చేసే వాళ్ళను అంటే తలలు నరికేయాలి అని సేమ్ ఇలానే అన్నారు. ఆ దుష్ప్రచారం చేసే వాళ్ళను దాని ఉద్దేశం ఏంది? దుష్ప్రచారం చేసే వాళ్ళు తలలు నరికేయాలని, అంతే కదా. వ్యతిరేక ప్రచారం చేస్తే తలలు నరికేయాలా అంటే ఎంత నియంతృత్వ పోకడలు అవలంబించుకుంటున్నారు వీళ్ళు చూడండి. ఎంత నియంతృత్వ పోకడలు. ఈయనలాగే ఇంకో సినిమా నుంచి వచ్చిన ఒక పార్టీ పెట్టి ఇప్పుడు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నాయన ఇంకా జనాల్లో ఏ స్థాయి ద్వేషాన్ని నింపుతున్నారో ఆయన గురించి మనం డిఫైన్ కూడా చేయలేదు. అభిమానులు తిరగబడండి, మీరు ఊరుకోకండి, ఎంతో చెబుతూ ఉంటారు. అమరావతి నీళ్ళలో మునిగింది అని అంటే అటువంటి వాళ్ళని ఆ నీళ్ళలో ముంచాలి అంటారు ఇంకొకరు ప్రభుత్వ పెద్ద. మగమైన సంగతి తెలుస్తామని ప్రజాస్వామ్యంలోనే కదా ఉన్నాం. దుష్ప్రచారం చేస్తే తలలు నరికేస్తారా? ఏం శిక్షలు అవి? ఎక్కడ శిక్షలు వేయాలి అవి? దుష్ప్రచారం చేస్తే నరుకుతారా? ఎక్కడి శిక్షలు అవి? ఏ నియంత్రిత దేశంలో ఉన్నాయి ఇవి? ఈ పోకడ ఏంటంటాడు. ఏది బుద్ధి పుడితే దుష్ప్రచారం చేసి నరకాలి అంటే ఏదో ఒక పిచ్చి వేసుకొని ఆయన అభిమానించి వాళ్ళు ఏం చేయాలి? నరకాలి ఎవడో ఒకటి రోడ్డు మీదకి వచ్చి. ఇట్లా నా మాట్లాడేది. ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి మంచిగా మాట్లాడాలి అని చెప్పి ఆశించడం కూడా మన తప్పే లేదు.